సిద్దిపేట రామాలయంలో సీతారామచంద్రస్వామి కళ్యాణోత్సవంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు హరీష్ రావుకు ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. సిద్దిపేటలోని రాములవారి ఆలయంలో కళ్యాణానికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులు ఈ దేశం రాష్ట్రం అభివృద్ధి వైపు పయనించి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారికి మంచి పాలన అందించే విధంగా రాముల వారి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నానని హరీష్ రావు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కూడా సీతారాముల కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. సిద్దిపేటలోని రాములవారి ఆలయంలో ఇప్పుడే కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఆ సీతారామచంద్రస్వామి ఆశీస్సులతో ఈ దేశం ఈ రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ఈ దేశం ఈ రాష్ట్రం ఇంకా బాగా అభివృద్ధి పథంలో ప్రయాణించి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు కష్టాలు ప్రజలకు రాకుండా మంచి పాలన ప్రజలకు అందాలి, ప్రజలందరూ బాగుండాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు అమెరికా వేస్తున్న సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పులు, వీటన్నిటి నుంచి కూడా ఆ రాముల వారి దయతో బయటకు వచ్చి మన రాష్ట్రం మన దేశం మంచి అభివృద్ధి పథంలో ప్రయాణించాలని, పాలకులకు మంచి భక్తిని ముక్తిని కలిగిస్తూ వారు చక్కటి పాలన అందించే విధంగా వారికి ఆ రాముల